హలో ఆల్, వెల్కమ్ టు బీటెక్ allrounder ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం HTML టెక్స్ట్ ఫార్వర్డ్ ట్యాగ్స్, ఇమేజ్ ట్యాగ్స్, రిమైనింగ్ ట్యాగ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం లిస్ట్ గురించి తెలుసుకుందాం. HTML లిస్ట్స్. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ HTML లిస్ట్స్. లిస్ట్ మనం జనరల్గా దేనికి వాడతాం? ఒక ఆర్డర్లో ఏమైనా ఐటమ్స్ ఎంటర్ చేయాలంటే, నోట్ చేసుకోవాలంటే మనం లిస్ట్ వాడతాం కదా. సేమ్ HTML కూడా అంతే. HTML లిస్ట్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ లిస్ట్ ఆర్ ఎంట్రీస్. జనరల్గా మనం లిస్ట్ ఎలా రాస్తాం? ఒకటి ఆర్డర్గా రాస్తాం లేదా ఇంపార్టెంట్ పాయింట్లో రాస్తాం. సో అలానే HTML లిస్ట్. HTML లిస్ట్ వచ్చేసరికి మొత్తం 3 టైప్స్. వన్ ఆర్డర్ లిస్ట్, సెకండ్ అన్ఆర్డర్ లిస్ట్, థర్డ్ వన్ ఇస్ డిస్క్రిప్షన్ లిస్ట్. ఫస్ట్ వన్ ఇస్ ఆర్డర్ లిస్ట్. నేమ్లోనే ఉంది, అంటే లిస్ట్ అనేది ఒక ఆర్డర్లో ఇండికేట్ చేస్తాం విత్ నెంబర్స్ ఆర్ ఆల్ఫాబెట్స్. ఈ ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేయడానికి మనకు కావాల్సిన ట్యాగ్ ఏంటంటే OL ట్యాగ్. ఈ OL ట్యాగ్ యూస్ చేసి మనం ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేస్తాం. అయితే ఇలా ఆర్డర్ లిస్ట్లో మనం లిస్ట్ ఐటమ్స్ని ఇంక్లూడ్ చేయాలి. ఐటమ్స్ని పెట్టాలంటే మాత్రం మనం వాడాల్సిన ఇంకో ట్యాగ్ LI ట్యాగ్. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను సింటాక్స్. ఫస్ట్ మనం OL ట్యాగ్ ఓపెన్ చేసి అందులో LI ట్యాగ్ ఇంక్లూడ్ చేయాలి. మస్ట్ అండ్ షుడ్ థింక్ క్లోజ్ బ్రాకెట్ కూడా ఇంక్లూడ్ చేయాలి, LI అని చెప్పి. ఎన్ని లిస్ట్ ఐటమ్స్ ఇంక్లూడ్ చేస్తామో అన్నిసార్లు LI ట్యాగ్ని ఇంక్లూడ్ చేయాలి, లేకపోతే లిస్ట్ ఐటమ్స్ అనేవి మిక్స్ అయిపోతాయి. సో OL ట్యాగ్, నెక్స్ట్ LI ఐటమ్స్, లిస్ట్ ఐటమ్స్, ఎండ్ ఆఫ్ ది లిస్ట్ OL ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు విజువల్గా చూడండి, ఇక్కడ VS కోడ్ ఓపెన్ చేస్తాం. మనకు తెలిసిన బేసిక్ సింటాక్స్ అంతా రాసి OL ట్యాగ్ ఇంక్లూడ్ చేసి అందులో LIతో LI ట్యాగ్ ఓపెన్ చేసి లిస్ట్ ఐటమ్స్ రాద్దాం. చూడండి, ఇక్కడ మనకి బ్రౌజర్లో ఆర్డర్ లిస్ట్ అనేది ఇలా కనిపిస్తుంది. ఒకటి నెంబర్స్ అని వస్తుంది, లేదా ఆల్ఫాబెట్స్ వస్తుంది. కానీ డిఫాల్ట్గా అంటే మనం లిస్ట్ స్టైల్ టైప్ అనేది ఇంక్లూడ్ చేయనంత వరకు కూడా అది మనకి ఆర్డర్ లిస్ట్ అంటే నెంబర్తోనే వస్తుంది. అంటే 1, 2, 3 అలా నెంబర్స్తో రిప్రజెంట్ చేస్తూ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ అన్ఆర్డర్ లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్ వచ్చేసరికి మనం మామూలు ఎగ్జామ్లో రాస్తాం కదా, ఇంపార్టెంట్ పాయింట్లు అని చెప్పి డాట్ పెట్టి, లేదా స్టార్స్తో, లేదా స్క్వేర్ టైప్ ఎర్ర మార్క్ పెట్టి. సేమ్ అన్ఆర్డర్ లిస్ట్ కూడా ఇంతే. ఈ అన్ఆర్డర్ లిస్ట్ మనం క్రియేట్ చేయాలంటే UL ట్యాగ్ యూజ్ చేయాలి. UL ట్యాగ్ యూజ్ చేసి మనం అన్ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేస్తాం. ఇందులో కూడా లిస్ట్ ఐటమ్స్ని ఇంక్లూడ్ చేయాలంటే వాడాల్సిన ట్యాగ్ LI. అంటే మనం ఆర్డర్ లిస్ట్ అయినా అన్ఆర్డర్ లిస్ట్ అయినా క్రియేట్ చేయాలన్నా అన్ఆర్డర్ లిస్ట్ అయితే UL ట్యాగ్, ఆర్డర్ లిస్ట్ అయితే OL ట్యాగ్ని యూజ్ చేస్తాం. కానీ లిస్ట్ ఐటమ్స్ ఇంక్లూడ్ చేయాలంటే మాత్రం రెండింటిలో కూడా కామన్గా వాడాల్సిన ట్యాగ్ LI ట్యాగ్. LI ట్యాగ్ మనం యూజ్ చేస్తాం. సో ఇలా మనం అన్ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ ఇక్కడ మనం విజువల్గా VSలో చూద్దాం. ఇలా మనం అన్ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేస్తాం. ఇంకా థర్డ్ వన్ ఇస్ డిస్క్రిప్షన్ లిస్ట్. డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే ఏదైనా అబ్రివేటెడ్ వర్డ్ లిస్ట్ క్రియేట్ చేయడానికి, లేదా వర్డ్స్కి లేదా ఎలిమెంట్స్కి డిస్క్రిప్షన్ ఇవ్వడానికి ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ మనం క్రియేట్ చేస్తాం. ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ క్రియేట్ చేయాలని మనం వాడాల్సిన ట్యాగ్ DL ట్యాగ్. దీనిని మనం ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేసినట్టుగా LI అనే ట్యాగ్ యూజ్ చేసి కూడా క్రియేట్ చేయొచ్చు. కానీ మనం డిస్క్రిప్షన్ లిస్ట్ మనం క్రియేట్ చేయాలంటే వాడాల్సిన ట్యాగ్స్ ఏంటంటే DT ట్యాగ్ అండ్ DT ట్యాగ్. DT అనేది డిస్క్రిప్షన్ ట్యాగ్, DT అంటే డిస్క్రిప్షన్. ఈ ట్యాగ్స్ మనం ఇంక్లూడ్ చేసి వాడతాం. ఇక్కడ విజువల్గా చూడండి డిస్క్రిప్షన్ లిస్ట్ ఎలా వస్తుందో. చూడండి, మనకి బ్రౌజర్లో మనం మీకు క్లియర్గా అర్థం కావడానికి ఇలా రాస్తున్నాను, అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, డిస్క్రిప్షన్ లిస్ట్ అని చెప్పి. ఈ మధ్యలో లైన్ మాత్రం తెలుసు కదా, హారిజాంటల్ లైన్ రావాలంటే మాత్రం HR ట్యాగ్. ఈ బిగ్ లెటర్ వర్డ్స్ రావాలంటే మాత్రం H1 ట్యాగ్ ఆర్ H2 ట్యాగ్, ఎనీ హెడ్ ట్యాగ్స్ యూజ్ చేసి రాయొచ్చు.
సో థ్యాంక్ యూ.